బంగ్లాదేశ్లో ఎన్నికలు అయిపోయినాయి. వాట్ నెక్స్ట్? జూలై తర్వాత అసలు విషయం తేలుతుంది. 2024 ప్రజా ఉద్యమం తర్వాత ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వంగా రూపొందించిన 2025 జూలై చార్టర్లో దేశంలో కొత్త రాజకీయ వ్యవస్థకు పునాదాన్ని ప్రచారం చేశారు. ఈ చార్టర్లో 80కి పైగా సంస్కరణలు ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో విన్నర్ టేక్స్ ఆల్ రాజకీయ విధానాన్ని తగ్గించడం, ప్రతిపక్షానికి అధిక అధికారాలు, డిప్యూటీ స్పీకర్ వంటి కీలక స్థానాలు ప్రతిపక్షానికి ఇవ్వడం, జాతీయ గుర్తింపులో బెంగాలీ నుంచి బంగ్లాదేశీగా మార్పు. బెంగాలీ అనేవాళ్ళు ఇదివరకు బంగాలీ అనేవాళ్ళు అనమాట. బంగాలీ నుంచి బంగ్లాదేశ్గా మార్చాలన్నది. ట్రాన్సిషనల్ రాజ్యాంగ నిర్మాణం ద్వారా కొత్త పాలన నమూనాని అప్పుడు రెడీ చేశారు. సుమారు 70% మద్దతుతో అప్పుడు రెఫరెండం ఆమోదం పొందిందని చెప్పారు అప్పుడు. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినటువంటి ఈ బిఎన్పి ఏదైతే ఉందో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జియావాడ పార్టీ, ఇప్పుడు తారిక్ ప్రమాణ స్వీకారం చేశాడు కదా. బిఎన్పి పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే అందులో కాన్స్టిట్యూషన్ రిఫార్మ్ కౌన్సిల్ సభ్యులుగా ప్రమాణం చేయడాన్ని వాళ్ళు తిరస్కరించారు. రాజ్యాంగ అధికారం పార్లమెంట్దే ఉంటుంది తప్పించి ఎన్నికలైన మధ్యంతర బాడీలు ఎవడో తయారు చేసిన దాంట్లో మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం, మాకు సంబంధం లేదు, అది వేరే, మాకు ఆల్టర్నేటివ్గా ఇంకొక సమాంతర శక్తిని మేము ఒప్పుకోమని చెప్తున్నారు. యూనస్ తీసుకొచ్చినటువంటి ట్రాన్సిషనల్ రాజ్యాంగ ఆర్కిటెక్చర్ని పక్కన పెడుతున్నారు. ఇప్పుడు పార్లమెంటే శక్తి కేంద్రంగా ఉండి తీరాలంటున్నారు. జూలై చార్టర్ అమలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. జమాత్ లాంటి పార్టీల బహిష్కరణలతో రాజకీయ ప్రతిష్టంభన అయితే పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా బంగ్లాదేశ్లో మళ్ళీ ఏమన్నా యూనస్ లాంటి వాళ్ళు రెచ్చగొడతారా చూడాలి.